రాష్ట్రంలో ఆధ్యాత్మిక క్షేత్రాలకు వెళ్ళాలనుకునేటటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. చక్కటి సదుపాయం ఉంటే ఖచ్చితంగా వెళ్తుంటారు. కాకపోతే ఇక్కడ సమస్య ఎక్కడొస్తుంది అంటే ఈ ఆధ్యాత్మిక కేంద్రాలకు వెళ్ళడానికి రవాణా సదుపాయాల పరమైనటువంటి సమస్య, అట్లాగే అక్కడ వసతిపరమైనటువంటి సమస్య. తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎందుకు వెళ్ళగలుగుతాం? అక్కడ రూమ్స్ ఉంటాయి, లేకపోతే షెడ్స్ ఉంటాయి, దర్శనానికి కానీ తిండికి కానీ ప్రాబ్లం లేదు. రోడ్డు మీద పడుకున్నా అక్కడ ప్రాబ్లం ఉండదు. ఆ పెద్ద పెద్ద షెడ్లు ఉంటాయి కాబట్టి అక్కడైనా పడుకోవచ్చు. అట్లాంటిది శ్రీశైలంలో ఎందుకు లేదు? శ్రీశైలానికి వెళ్ళాలని ఎందుకు కోరుకోరు? ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటారు. బట్ వెళ్ళినటువంటి వాళ్ళ సదుపాయాలు అది కష్టం. ఇప్పుడు చంద్రబాబు గారు మాకు కొంత అడవి ఇవ్వండి, ఇన్ని హెక్టార్లు అడవి ఇవ్వండి, ఆ అడవి ఇస్తే మేము దాంట్లో డెవలప్ చేసుకుంటామని చెప్పి కేంద్రాన్ని అడుగుతారట. రేపు మోడీ వస్తే అడుగుతారట. ఇవాళ సమీక్షిస్తున్నారట. ఆ శ్రీశైలం మల్లన్నే వాస్తవంగా ఎన్నోసార్లు అనుకున్నాను, శ్రీశైలం దగ్గరికి వెళ్ళాక ఆ దర్శనానికి ఇన్ టైంలో అయ్యేటటువంటి పరిస్థితి లేకపోతే వెనక్కి వచ్చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. గుళ్ళోకి వెళ్ళాలంటే టైం కుదరలేదు, అవకాశం కుదరలేదు. ఆ దేవుడి దర్శనం కావాలంటే ఇన్ని రకాలైనటువంటిది ప్లాన్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఆ శ్రీశైలం మల్లన్నకి సంబంధించి ఆ నరేంద్ర మోడీని అక్కడికి పిలవడం ద్వారా, నరేంద్ర మోడీ ఆ స్వామివారి దర్శనం చేసుకోవడానికి రావడం ద్వారా ఇప్పుడు ప్రభుత్వానికి, అటు పవన్ కళ్యాణ్కి ఇటు చంద్రబాబుకి ఇద్దరు కూడా అక్కడ ఏదో చెయ్యాలన్న ఆలోచన వచ్చింది. ఆలోచన ఆ భగవంతుడి దయ వల్ల సక్సెస్ అయ్యి అక్కడ ఉండటానికి చక్కటి వసతులు ఏర్పాటు చేసి ఇప్పుడు ఉన్నటువంటి ప్రైవేట్ వాటిట్లో వేధించుకునే సరైనటువంటి సదుపాయాలు లేవని చెప్తున్నారు. అదే సందర్భంలో గుడి ఇప్పుడు కొండపైన, తిరుమల కొండపైన ప్రైవేటే కాదు, అన్ని ప్రభుత్వాన్ని అట్లాగా అక్కడ ఏర్పాటు చేయగలిగి అక్కడ అన్నదానం ఆ తరహాలో 24 గంటల పొద్దు నుండి రాత్రి దాకా జరిగితే కనుక అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి. అనేక మంది అక్కడికి వెళ్ళి ఉండటానికి కూడా సిద్ధపడతారు. అందులో అటవీ ప్రాంతం ఎక్కువ ఉంది కాబట్టి అడవి కూడా చూడటానికి ఇష్టపడతారు. ఆ దిశగా అడుగులు వేయగలిగితే బాగుంటుంది.